హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా డోక్లా తిన్నారా? నేను ఫస్ట్ టైం డోక్లా తిన్నప్పుడు అది కొంచెం డ్రైగా అంత టేస్టీగా అనిపించలేదన్నమాట. నెక్స్ట్ టైం మా హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు చాలా మాయిస్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా అనిపించింది. సో ఒక రెసిపీని చిన్న చిన్న చేంజెస్ చేస్తే డిఫరెన్స్ ఇంత ఉంటుందా, ఇంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందా అని చెప్పి నాకు అర్థమైందనమాట. సో నేను ట్రై చేశాను ఈ డోక్లా రెసిపీని ఇంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. జ్యూసీగా మాయిస్ట్గా ఉందన్నమాట. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా సింపుల్గా డోక్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ డోక్లా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిపైన ఒక జల్లెడ పెట్టుకోండి. అందులో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. ఇందులోనే కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా అంతా కూడా జల్లించేసుకుని విస్కర్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా పలుచగా కాకుండా అలాగని తిక్కగా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. సో ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మన దోశ పిండి కన్నా కొంచెం తిక్కగా ఉండాలి. నేను తీసుకున్న 1 కప్పు శనగపిండికి గాను అరకప్పు మీద 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా వాటర్ పట్టాయండి. పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. కొద్దిసేపు రెస్ట్ అవ్వాలి, వాటర్లో కొంచెం నానాలి. పిండి నానేలోపు ఒక చిన్న గిన్నె తీసుకోండి. బేకింగ్ ట్రే అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా గిన్నెలు ఉంటూ ఉంటాయి కదా, స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ ఏదైనా తీసుకోండి. మనం తీసుకునే బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ బౌల్కి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేయండి. ఆయిల్ని గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి పెద్ద గిన్నెను పెట్టి అందులో వాటర్ని యాడ్ చేసుకుని ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ని వేసుకోవాలండి. మీ దగ్గర ఈనో పౌడర్ కనుక లేకపోతే బేకింగ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు. సో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసి అందులోకి 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని ఈ పౌడర్ మీద వేయగానే ఇలా నురుగుగా బబుల్స్ వస్తాయండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఫ్లఫీగా, మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏర్పడి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది, ముందు ఉండే పిండికి ఇప్పుడు ఈనో యాడ్ చేసిన తర్వాత పిండికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో పిండిని ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని ఆవిరిలో పెట్టి ఉడికించడానికి ముందుగానే చేసుకోవాలన్నమాట. ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్ గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఈ గిన్నెని వెంటనే స్టీమ్ పెట్టుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. సెంటర్లోకి పెట్టుకుని ఎక్కడా కూడా అంటుకోకుండా పైన మూతని టైట్గా పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత కనీసం 20 నుంచి 25 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తే ఇది పైకి పొంగి వస్తుందన్నమాట. ఒకసారి పిండి అనేది పొంగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల పాటు కుక్ చేయండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ సెంటర్లోకి గుచ్చితే దానికి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేస్తే ఈజీగా మనం ఆయిల్ గ్రీస్ చేసాం కాబట్టి ఇందులోంచి డోక్లా అనేది ఊడొచ్చేస్తుంది. సో డోక్లా మధ్యలో మీకు ఎయిర్ గ్యాప్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది అనేది. డిమోల్డ్ చేసిన తర్వాత ఈ డోక్లాని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హారిజాంటల్గా అండ్ వెర్టికల్గా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేయండి. ఆవాలు చిటపటమనేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆవాలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకుని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి
డోక్లా అనేది సాఫ్ట్గా జ్యూసీగా రావాలి కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. వాటర్ ఇలా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని వేసుకోవాలండి. ఇది కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. సో షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కూడా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసుకుని ఇలా వేడిగా ఉండగానే ఒక అరబద్ద నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇలా వేడిగా ఉన్న సిరప్ని కట్ చేసుకున్న డోక్లా పైన కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సిరప్ అంతా కూడా ఈ డోక్లా అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో సిరప్ మొత్తం కూడా దీనిపైన వేసేయండి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అన్ని బ్లాక్స్కి కూడా సిరప్ పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోండి. 5 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్ స్పంజీ మాయిస్ట్ డోక్లా రెడీ అయిపోతుంది. డోక్లాని ఎప్పుడు కూడా ఫ్రెష్గా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 1 డేలోనే మనం తినేసేయాలి. దీన్ని స్టోర్ చేద్దాము అంటే ఇది డ్రైగా అయిపోతుంది, టేస్ట్ అంత బాగుండదు అనమాట. సో ఫ్రెష్గా మనం చేసుకున్న వెంటనే ఆ రోజులోనే అయిపోయేటట్టు చూసుకోండి. ఈ డోక్లా పీసెస్ని తింటూ మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చిని కొరుకుతూ ఉండండి. ఎంత టేస్టీగా ఉంటుందో, ఈ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో లేట్ చేయకుండా ఈరోజే ఈ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.